హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అల్లు సంగీత వ్లాగ్స్. ఈజీగా మసాలా గ్రైండ్ చేయకుండా చేపల ఎగురుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బ్యాచిలర్స్ అయినా కొత్తగా పెళ్ళైన వారైనా సరే దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం చేప ముక్కలు తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకుని మినిమం 1 అవర్ పాటైనా మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉప్పు, కారం అనేది చేప ముక్కలకు పట్టి మనం తినేటప్పుడు ముక్క చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే ఉల్లిపాయలు వేయించే లోపల ఇలా కలిపేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో ఒకసారి చేసుకుని చూడండి. కూర అనేది చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. అలాగే దీనికోసం మనం ఎక్కువ మసాలాలు గ్రైండ్ చేయాల్సిన పని కూడా లేదు. బ్యాచిలర్స్ లాంటి వాళ్ళైతే ఎప్పుడు చికెన్లే కాకుండా ఫిష్ కూడా తినాలి అని అనుకుంటే కనుక జస్ట్ బయట ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి ప్యాకెట్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఈజీగా బ్యాచిలర్స్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, 2 చీల్చిన పచ్చిమిర్చి వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 2-3 ఆనియన్స్ని చిన్నగా కట్ వేసుకుని వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని జాగ్రత్తగా ఇందులో సర్దుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కలన్నిటిని ఇందులో వేసేసుకున్న తర్వాత గరిటె పెట్టి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఈ చేప ముక్కలన్నిటిని ఒకసారి ఫ్లిప్ చేసుకుని మరలా మూత పెట్టుకుని ఇంకొక 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. మనకి చేప ముక్కలు ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ పోసి గరిటె పెట్టి తిప్పకుండా క్లాత్తో కడాయిని పట్టుకుని కుదుపుకుంటూ వేయించుకోవాలి. ఈ స్టేజ్లో గరిటె పెడితే మాత్రం ముక్కలు అనేవి విరిగిపోతాయి. సో జాగ్రత్తగా కలుపుకోవాలి. దీన్ని అయితే మూత పెట్టేసి 10 నిమిషాల పాటు ఈ వాటర్ అంతా మరిగే వరకు ఉంచుకోండి. మనకి లోపల వాటర్ మరుగుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఉంటే ఫిష్ మసాలా వేసుకోండి, లేదు అంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇవైతే నేను ఇంట్లో చేసినవే వేస్తున్నాను. ఒకవేళ మీకు ఇవి లేవు అనుకుంటే బయట షాప్స్లో మనకి ధనియాల పొడి, జీలకర్ర పొడి అనేవి ఈజీగా దొరుకుతాయి. అవి కూడా వేసుకుని మీరు చేసుకోవచ్చు. మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా ఒకసారి మరలా కడాయిని క్లాత్తో పట్టుకుని కుదుపుకున్న తర్వాత కొత్తిమీరతో పాటు దీన్ని 20 నుండి 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలా ఉడికిస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సరే కదా, కర్రీ ఎంత బాగా కనిపిస్తుందో చూడటానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు కర్రీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో అక్కడ మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఒకవేళ ఇంకా మీకు తిక్కుగా కావాలి అనుకుంటే ఇంకొంచెం సేపు దీన్ని ఉడికించుకోండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసి కర్రీని దించేసుకోవడమే. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.